హలో డియర్ టీచర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనలాంటి చాలా మంది టీచర్స్ ఎదుర్కొంటున్న ఏకైక సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే ఇంగ్లీష్ గురించి. చాలా మంది టీచర్స్ నాకు 100 కామెంట్స్ వస్తే అందులో ఒక 50 కామెంట్స్ ఇంగ్లీష్ గురించే ఉంటాయి. ఎలా అంటే, నేను నా కో టీచర్స్తో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, లేదు నాకంటే పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, నాకు ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పడం వచ్చింది కానీ ఎవరైనా క్వశ్చన్ చేస్తుంటే నేను చెప్పలేకపోతున్నాను, లేదా నేను క్లాస్ బాగానే చెప్పుకోగలుగుతున్నాను బట్ ఎవరైనా చూస్తే ఆ ఫ్లోని నేను కంటిన్యూ చేయలేకపోతున్నాను. సో ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అన్న ప్రాబ్లమే మనల్ని మాట్లాడనివ్వకుండా నేర్చుకోనివ్వకుండా చేస్తుంది. సో ఎప్పుడైతే మీరు సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటారో ఇవన్నీ మీరు ఎదుర్కోగలుగుతారు. సో మనం ఎలా ఉంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కింద పడిపోయామనుకోండి, అనుకోకుండా మనకు దెబ్బ తగిలిందా అని చూసుకునే ముందే మనల్ని ఎవరైనా గమనించారా అని అటుపక్క ఇటుపక్క చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ మన సైకాలజీ ఎలా ఉంది అని అంటే, మనకేమవుతుందో ఆలోచించడం మానేసి మన గురించి పక్కన వాళ్ళు నవ్వుతున్నారా, ఏమైనా అనుకుంటున్నారా అని ఆలోచిస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం ఆలోచిస్తూ ఉన్నామో కంపల్సరీగా మన గ్రోత్ అన్నది అక్కడితో ఎండ్ అయిపోతుంది. సో ఫస్ట్ థింగ్, మన మనసులో ఉన్న ఒక ఫియర్ని అయితే తీసేసేయాలి. మాట్లాడాలి, వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి. సో ఇక్కడ మనం నేర్చుకోవడానికి ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి? మనకి 2 రకాల సోర్సెస్ ఉన్నాయి. ఒకటి డబ్బులు ఇచ్చి నేర్చుకోవడం, 2 ఫ్రీగా ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేసుకొని నేర్చుకోవడం. డబ్బులు ఇచ్చి నేర్చుకోవడం వల్ల మీకు ఒక బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా మనం డబ్బులు పెడుతున్నాం కాబట్టి బాధ్యతగా నేర్చుకుంటాం. ఫ్రీగా నేర్చుకునేటప్పుడు మీకు అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సర్టెన్ టైంని కేటాయించి నేర్చుకోగలగాలి. మరి ఫ్రీగా నేర్చుకోవడానికి ఎలాంటి రిసోర్సెస్ మనకు అందుబాటులో ఉన్నాయంటే, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను కొన్ని టెక్నిక్స్ చెప్పాను, ఒకసారి అవి చెక్ చేయండి. వాటితో పాటుగా మనకి యూట్యూబ్లో నాలాంటి టీచర్స్ చాలామంది ఇంగ్లీష్కి సంబంధించి చాలా ఫ్రీ కంటెంట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో మీరు ఏదో ఒక్క ఛానల్ని ఎంచుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ఛానల్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి పెరుగుతాయి. సో ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడడం అంటే వినడం, రాసుకోవడం మాత్రమే కాదు, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. సో ఇలా ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే, 1 మనతో మాట్లాడడానికి మన ఎదురుగా ఎవరు ఉండరు. 2 కొన్ని పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు లేదా క్లాస్లో స్టూడెంట్తో కమ్యూనికేట్ చేసేటప్పుడు మనకి తెలుగులో ఆ వాక్యం తెలిసినా దానిని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలియదు. సో ఈ రెండిటికి నాకు తెలిసిన ఒక చిన్న సొల్యూషన్తో మీ ముందుకు వచ్చాను. నేను మీకు ఇప్పుడు ఒక 2 యాప్స్ చెప్తాను. ఈ 2 యాప్స్ యూజ్ చేసుకుంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది, తెలియని తెలుగు పదాలని ఇంగ్లీష్లోకి ఎలా మార్చుకోవాలో తెలుస్తుంది. అంటే మీకు ఒక వాక్యం తెలుగులో ఉంటే దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవడం. నేను మీకు ఈ 2 యాప్స్ ఇక్కడ మీరు మొబైల్లోనే యూజ్ చేసుకోవచ్చు. ఆ 2 యాప్స్ ఏంటనేవి చూపిస్తాను. మీరు వాటిని యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి ఇంప్రూవ్ అయి తీరుతాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ట్రాన్స్లేటర్. మీ అందరికీ కూడా గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ గురించి తెలిసే ఉంటుంది. సో మీకు గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీకు యాప్ ఎన్వైర్న్మెంట్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఎంటర్ టెక్స్ట్, నెక్స్ట్ ఒక 2 లాంగ్వేజెస్. మీరు గూగుల్ ట్రాన్స్లేట్ని యూజ్ చేస్తే మీకు డిఫాల్ట్గా 2 లాంగ్వేజెస్ వస్తాయి. సో ఆ 2 లాంగ్వేజెస్లో తెలుగు, ఇంగ్లీష్ ఉండేలా చూసుకోండి. ఇక్కడ మీరు ఏదైనా టైప్ చేశారనుకోండి, అది ఖచ్చితంగా తెలుగులోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎలా ఉన్నారు అని టైప్ చేస్తున్నాను ఇందులో. సో ఇక్కడ చూడండి, ఎలా ఉన్నారు అని నేను టైప్ చేశాను. ఇక్కడ నాకు హౌ ఆర్ యూ అన్నది కనబడుతుంది. సో ఇక్కడ మీరు ఇలా మీకు ఏదైనా తెలుగులో ఒక కమాండ్ తెలిసి దాన్ని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో రాకపోతే మీరు ఈ గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ అన్నది యూజ్ చేసుకోవచ్చు. ఇందులో నాట్ ఓన్లీ ఇంగ్లీష్, చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. మీకు కావలసిన లాంగ్వేజ్ని డౌన్లోడ్ చేసుకొని ఇంగ్లీషు, హిందీ, మరాఠీ చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. వాటిని మనం ఇక్కడ ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇదేంటి అని అంటే, జస్ట్ మనకి ట్రాన్స్లేటర్ అనమాట. మీరు తెలుగులో కమాండ్స్ ఇస్తే అది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి మనకు చూపిస్తుంది. సో ఇదొక యాప్. మీరు ట్రాన్స్లేట్ చేయొచ్చు, లేదంటే మీరు వాయిస్ కమాండ్ ఇచ్చినా కూడా అది తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో ఖచ్చితంగా మీకు యాప్ అయితే యూజ్ అవుతుంది. తెలియని కమాండ్స్ని మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాప్ వచ్చేసరికి ప్రాక్టీస్ కోసం మనతో మాట్లాడడానికి ఒకరు కావాలనుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఆ ప్రాక్టీస్ కోసం ఒక ఏఐ యాప్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ మధ్యకాలంలో చాట్ జీపీటీ అన్నది చాలా ఫేమస్ అయ్యింది. మీకు ఇక్కడ
చాట్ జీపీటీ యాప్ని కనుక మీరు యూస్ చేస్తే స్టార్టింగ్లో ఇది టెక్స్ట్ బేస్డ్ ఉండేది, ఇప్పుడు వాయిస్ బేస్లోకి వచ్చిందనమాట. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఎన్వైర్న్మెంట్ సేమ్ మీకు గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ లాగానే ఉంటుంది. బట్ ఇక్కడ మీకు హెడ్ ఫోన్స్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, మైక్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ రెండింటిని యూజ్ చేసుకొని మీరు ఏదో టెక్స్ట్లో అయినా మాట్లాడచ్చు, అంటే మీరు టైప్ చేసి చాట్ చేసుకోవచ్చు, లేదంటే వాయిస్ చాట్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను మీకు ఎగ్జాంపుల్ కోసం. హాయ్. Hello, how's it going? హౌ ఆర్ యూ? I'm doing well. Thanks for asking. What's up? I want to learn English. That's great. Are you looking to improve your speaking, writing, or both? Yes. Got it. Do you have any specific topics or areas you want to start with? For example, everyday. Ask some questions in English. I try to answer in English. Sure. What's your favorite hobby? My hobby is listening to music. Nice. What kind of music do you enjoy listening to the most? I like to listen melody songs. That's cool. Do you have a favorite singer or band? సో ఇదండి, చూసారు కదా, మనం ఇలాగా ఎంతసేపు అయినా కూడా చాట్ జీపీటీలో మన కమ్యూనికేషన్ అనేది మాట్లాడుకోవచ్చు. అలాగే మనం ఏం మాట్లాడామో మనకి టెక్స్ట్లో కూడా వస్తుంది అనమాట, ఏం క్వశ్చన్స్ ఏంటి అన్నది. మీరు ఈ యాప్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నట్టయితే మీకు ఒక ఇంగ్లీష్ పార్ట్నర్ దొరికినట్టు. సో మళ్ళా చెప్తున్నానండి, ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వాలంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి పెరుగుతాయి. సో ఎప్పుడైతే మీకు ఇక్కడ మాట్లాడడం అలవాటు అయిపోతుందో, ఆ ఫ్లో అన్నది అలవాటు అవుతుంది, మీరు బయట ఎక్కడైనా కూడా ఈజీగా మాట్లాడగలుగుతారు. ఇవి నాకు తెలిసిన చిన్న సొల్యూషన్స్ అనమాట. ఖచ్చితంగా మీరు ఇలాంటి యాప్స్ని యూజ్ చేసుకొని టెక్నాలజీ మీద కొంచెం ముందుకెళ్తే ఖచ్చితంగా మీరు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించిన ఒక అవగాహన అన్నది మీకు వస్తుంది. సో ఐ హోప్ ఇది మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. బట్ నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగానండి, భయపడొద్దు. ఇంగ్లీష్ ఏమి అంత తెలుసుకోలేనంత నేర్చుకోలేనంత లాంగ్వేజ్ ఏం కాదు. చెప్పాను కదా, మన చుట్టూ తప్పదు అన్న సిచ్యువేషన్ వస్తే తప్ప మనం నేర్చుకోం. సో ఆ సిచ్యువేషన్ రాకపోతే మీరే క్రియేట్ చేసుకోండి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నామనుకోండి, ఖచ్చితంగా నేర్చుకోండి. బట్ మీరు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటే ఖచ్చితంగా మీ కెరీర్లో మీ గ్రాఫ్ అన్నది చాలా హై లెవెల్లో ఉంటుంది. మళ్ళాంటి చాలామంది అలా బిగినర్స్గా స్టార్ట్ అయ్యి ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారంటే ఈ ఇంగ్లీష్ కూడా ఎంతో కొంత తన పాత్రను వహిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.